నమస్కారం అండి. నా పేరు మహావీర్. నేను ఈశాన్య ఇన్ఫ్రాలో మేనేజింగ్ పార్ట్నర్గా చేస్తున్నాను. యాక్చువల్గా చాలామంది ప్లాట్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియదు. వాళ్ళు ఏదో సైట్ చూస్తారు, కంపెనీ చూసుకుంటారు, ఏదో ఆఫర్ బాగుందని చెప్పి ఓకే చేసుకుంటారు. బట్ బిఫోర్ అంటే ప్లాట్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి. యాక్చువల్గా ఏంటంటే మనము ఎప్పుడైనా ఒక లొకేషన్ కానీ ఒక వెంచర్ గురించి తాలూకా డీటెయిల్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మొదటిది, మీకు ఒక వెంచర్ వచ్చింది. ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనం సైట్ చూసుకోవాలి అండ్ వాళ్ళ ఆఫీస్ కూడా విజిట్ చేసి ఫస్ట్ లీగాలిటీ చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ పాయింట్ లీగాలిటీ అంటే మనకి సపోజ్ వాళ్ళు కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళే ఒక అడ్వకేట్ని పెట్టి వాళ్ళు బిఫోర్ తీసుకునే ముందు ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి తీసుకునే ముందు మొత్తం వాళ్ళు వెరిఫై చేయించుకొని ఒక లీగల్ ఒపీనియన్ ఇస్తారండి. ఆ లీగల్ ఒపీనియన్ తర్వాత వాళ్ళు టోటల్గా వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే మార్కెట్లోకి ఇస్తారు. అంటే మన వేరే వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ కానీ ఎవరికైనా ఉన్న వాళ్ళు కొనబోయే వాళ్ళందరికీ కూడా ఈ డాక్యుమెంట్స్ పెడతారు. అలా ఉంటాయి. కొన్ని ఏమో డైరెక్ట్గా లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అలాగే ఇచ్చేస్తారు. సో ఈ ప్రాపర్గా చేయించి ఒక లీగల్ ఒపీనియన్ చేయించి ఇచ్చిన వాళ్ళ దగ్గర మీరు ఆ లీగల్ ఒపీనియన్ ఫస్ట్ చదివితే దాంట్లో క్లారిటీగా వస్తుందండి. ఫస్ట్ డాక్యుమెంట్స్ అంటే మనకి అది పంచాయతీ అప్రూవలా, హెచ్ఎండి అప్రూవలా, డిటిసిపి అప్రూవలా, లేకపోతే అది ఎలాంటి ల్యాండ్, బోధన్ ల్యాండ్సా, గవర్నమెంట్ ల్యాండ్సా, ఇలా డిఫరెంట్ ల్యాండ్స్ ఉంటాయండి. అంటే లావణ్య పట్టానా, నార్మల్ ఒరిజినల్ పట్టానా. సో ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్లో ఉంటాయండి. ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవి దీనికి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనేది మొత్తం దాంట్లో ఉంటుందండి. ఫస్ట్ లీగాలిటీ కూడా చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి అప్రూవల్స్ అండి. డిటిసిపి వెళ్తున్నారా, హెచ్ఎండికి వెళ్తున్నారా, లేకపోతే గ్రామ పంచాయతీ, అది ఫామ్ ల్యాండ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతిదానికి లీగాలిటీ అనేది కంపల్సరీ ఒకటి ఉంటుంది. సో అలాగా అప్రూవల్స్ చెక్ చేసుకోవాలి. ఆ అప్రూవల్ కూడా మీరు కావాలంటే డిటిసిపి అంటే మన మాసప్ ట్యాంక్లో ఉంది డిటిసిపి ఆఫీస్, డైరెక్ట్ ఆఫీస్కి పోయి కూడా మీరు ఆ లెటర్ తీసుకుని ఎంక్వైరీ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి సేమ్ అంటే హెచ్ఎండి కూడా అలాగే చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి రెరా అండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రెరా అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ. అంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో రెరా అనేది కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తున్నారు. రెరా లేనిది వెంచర్లు చేయలేకపోతున్నాము. ఓన్లీ ఫామ్ ల్యాండ్ మాత్రమే రెరా లేకుండా అవుతుంటాయి, ఎందుకంటే అది అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి. మిగతా ఇప్పుడు జీపీ లేఅవుట్స్ అయితే ప్రజెంట్ ఎవరు చేయట్లేదు. డిటిసిపి, హెచ్ఎండిఏ అండ్ ఏ డిస్టిక్కి నుంచి మనకి ముడా అని, మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని, ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కూడా ఒక్కొక్క అప్రూవల్ స్టేజెస్ వచ్చేసాయి. సో ఈ రకంగా ఈ రెరా అప్రూవల్స్ అనేది అప్రూవల్ వస్తేనే దానికి రెరా అనేది రెరా బాడీ తీసుకుంటుందండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి పలానా అప్రూవల్ ఉంది, దీన్ని మనం బ్యాంక్ లోన్ ఇవ్వచ్చు, ఈ రకంగా చేయొచ్చు అని చెప్పి రెరా మొత్తం మనకి సర్టిఫికేట్ ఇస్తుంది. ఎందుకంటే ఈ టైం లోపల వాళ్ళ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయాలి. అందుకని రెరా అనేది కంపల్సరీ మనం తీసుకోవాలి. ఆ రెరా ఉన్న ప్రాజెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఈ 3 జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా చూసుకోవాలండి మీరు ప్లాట్ కొనే ముందు. థ్యాంక్ యూ.